ఆ రాజకీయాల్లో పాల్గొని అందరూ కాంగ్రెస్ అప్పుడు సోషలిస్టులు కమ్యూనిస్టులు అందరూ ఒకే పార్టీలో ఉంటిమే, అందరూ పనిచేస్తే కాంగ్రెస్ తరఫున రాజకీయ పాఠశాలలో జరిపినాం. చిత్తూరులో చరిత్రలో అక్కడంతా జరిపినాం. అట్లా రంగా గారి కాంగ్రెస్ ఉద్యమాలు ఏమేమి ఉందో అన్నింటిలోనూ పాల్గొని నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్కు సెక్రటరీగా బెజవాడలో 8 ఏళ్ళు ఉన్నా. అది అయిన తర్వాత కాంగ్రెస్ నుంచి 56లో స్వతంత్ర పార్టీ ప్రారంభమైతే దాంట్లో చేరినాం. దాంట్లో స్వతంత్ర పార్టీ పనిచేస్తూ ఉంటే 60లో ఎలక్షన్ వచ్చింది. దాంట్లో మా పార్టీకి పెద్దగా అఖిల భారత స్వతంత్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రంగా గారు ఓడిపోయినారు. ఆయన అక్కడ ఉండాలా. మళ్ళా ఓడిపోతే చిత్తూరులో అనంత చైనమయం గారు గెలిచినారు. కాంగ్రెస్ పార్టీ అనంత చైనమయం గారిని బీహార్ గవర్నర్గా పంపించినారు. ఇక్కడ ఖాళీ అయ్యింది. రాజగోపాలాచారి గారు రంగా గారు ఉండాలని ఆయన్ని చిత్తూరు సీటుకి పోటీ పెట్టారు. కాంగ్రెస్ తరఫున తమ్మలపల్లి విశ్వనాథ్ రెడ్డి గారిని నిలిపినారు. హోరాహోరీగా ఎలక్షన్ జరిగింది. విశ్వనాథ్ రెడ్డికి మదనపల్లిలో 18,000 మెజారిటీ వచ్చింది. రంగా గారికి ఎక్కడా రాలేదు మెజారిటీ. ఇంచుమించుగా మనం ఓడిపోయినట్టే అనుకున్నాము. మళ్ళా పలమనే చిత్తూరు, పుంగనూరు, కుప్పము ఇక్కడ మాకేమీ రాలేదు ఓట్లు. పలమనేరులో నేను ఇన్ఛార్జి. పలమనేరు ఓట్ల లెక్కింపు తీసుకొచ్చి ఘనంగా పెరుగుతూ వచ్చి పలమనేరులో రంగా గారికి 19,500 ఓట్లు మెజారిటీ తెచ్చినాము. దాంతో 1,500 ఓట్లతో రంగా గారు పార్లమెంట్కి గెలిచినారు. నా పేరు చాలా ఆకాశాన్ని అంటింది. దీని తర్వాత రాజగోపాలాచారి గారు నన్ను మద్రాసు పిలిపించి అక్కడ నాకు పెద్దగా సన్మానం చేసి స్వతంత్ర పార్టీకి ప్రాణం పోసినాడు అని చెప్పని పొగిడినారు. ఆ తర్వాత స్వతంత్ర పార్టీలో అంత పెద్దలు ఉండింది, ఒకరొకరే చనిపోయినారు, వదిలిపోయినారు. స్వతంత్ర పార్టీ రద్దయింది. నేను అప్పుడు బీజేపీలో చేరితే బీజేపీ వాళ్ళు నన్ను రాష్ట్ర కమిటీ మెంబర్గా వేసుకున్నారు. బీజేపీలో అన్ని ఉద్యమాల్లోనూ చేసినాము. 90 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా రాజకీయాలు చేయడము కష్టము వద్దనుకున్నా. నాకు 60లో పెళ్ళి అయింది. అప్పటికి నాకు 35 ఏళ్ళు. నా భార్య లాయర్గా ఉంది బెంగళూరులో. ఇక్కడికి వచ్చిన తర్వాత 72లో ప్రభుత్వము డిస్ట్రిక్ట్ మున్సిపల్ పోస్టులకి ప్రకటన చేసింది. 130 పోస్టులు ఖాళీగా ఉంది. దాంట్లో నా భార్య పెద్దగా ప్రాక్టీస్ లేదు, ఈమె గెలవదు అని అనుకుంటే రాసింది. రాత్రి 90 మంది ఆడవాళ్ళలో ఈమె ఒకటే పాస్ అయింది, జడ్జి అయింది. జడ్జి అయ్యి నెల్లూరు, కర్నూలు, తర్వాత హైదరాబాదు, అనంతపూరు, మళ్ళా నెల్లూరు చేస్తే క్యాన్సర్ వచ్చి ఆమె చనిపోయింది. ఆమెకి 4 పిల్లలు, మాకు 2 కవల పిల్లలు. ఒకడు అనంతపురము యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు, ఇంకొకడు ఈ ఊళ్ళోనే ఉండి వాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అమ్మాయి లాయర్. అమ్మాయిని లాయర్కి ఇచ్చినాము, బెంగళూరులో ఉంది. 4వ వాడు వైజాగ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు వారి సాధనంలోనే ఉన్నాను, అక్కడే ఉన్నాను. ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చిన కొంచెము చెవులు వినపడే తక్కువ, కళ్ళు చూపు తక్కువ, మిగతా రోగాలు అంటూ ఏమీ లేదు. అయినా కొంచెం తిరుగుతా మాట్లాడగలుగుతున్నాను. ఇది నా జీవిత చరిత్ర. నేను 11th సెప్టెంబర్ 1918లో పుట్టాను రాయలపేటలో. 5వ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత
మదనపల్లి తీసాఫికల్ హై స్కూల్లో 6 నుంచి ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి అదే కాలేజీ తీసాఫికల్ కాలేజీలో ఎఫ్ఏ 2 ఏళ్ళు చదివి బిఏకి పోయినా. బిఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అక్కడ రాజకీయాలు ఎక్కువ, కాంగ్రెస్ రాజకీయం చాలా జోరుగా ఉంది. రే ఇప్పుడు బంజారాహిల్స్లో ఇచ్చే జాగాని నేను ఒకడే వద్దని తిరస్కరించిండేది. ఇక్కడ స్వాతంత్ర సమర యోధుడిగా నాకు 15 ఎకరాలు ఇవ్వాలా అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నేను వద్దన్నా తీసుకోలే. తర్వాత ఇంటి జాగా రాజాజీ కలెక్టర్గా ఉన్నప్పుడు నీకు ఇంటి జాగా ఇచ్చే కావాలని 15 సెంట్లు ఆయన ఇస్తే అది రోడ్ ఫార్మేషన్లో పోయా. అందువల్ల ఇంటి జాగాను లేదు. 67లో పోటీ చేస్తే కాంగ్రెస్ పైన నాకు 9,000 మెజారిటీతో నేను ఇక్కడ గెలిచిన అసెంబ్లీకి పోయిన తర్వాత నేను రాయలసీమలో నేను మాట్లాడినంత అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదు. అనేక సమస్యలను పరిష్కారం చేసిన పలమనేరులో బలిసిపోయి ఉండే సామాన్యమైన సమస్యలు అన్నీ కూడా పూర్తి చేసిన, బాగా మంచి పేరు తెచ్చుకున్నా. కానీ రెండోసారి గెలవలేకపోయినా, డబ్బు లేక అంతతో రాజకీయము తాలుకున్నా. తమ్ముడు, ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వాలనే బిల్లు వచ్చినప్పుడు నేను ఒక్కడే దాన్ని వ్యతిరేకించిన. డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు, మాకు పెన్షన్ అనేది అసందర్భంగా ఉంది, దీన్ని ఇవ్వకూడదు అన్యా. కానీ నన్ను ఎవరూ సమర్థించలేదు కాబట్టి అది పాస్ అయిపోయింది. ఆ పెన్షన్ వస్తూ ఉంది. ఎప్పుడో 15 ఉండింది, ఇప్పుడు 30 ఇస్తూ ఉంటారు. మళ్ళా స్వాతంత్ర సమర యోధుడిగా నాకు 30,000 రావాలా. నా ఫైలు ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో లంచం ఇచ్చేంత వరకు చేయలే. అందువల్ల 15,000 వస్తూ ఉంది. ఆ 2 మాత్రం తీసుకుంటా ఉండా.